వెల్కమ్ బ్యాక్ టు అఖిల కిచెన్. చూడండి, నేను ఈరోజు చేప వేపుడు ఏ విధంగా చేయాలనేది. ఇది చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. పైనుంచి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్గా, ఇది మొత్తం మసాలాలు మొత్తం దిగి ఏ విధంగా చేయాలనేది నేను చూపిస్తాను. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే, మీరు ఈ టేస్ట్ చూసారంటే ఎప్పుడు చేసినా కానీ ఈ విధంగానే చేసుకొని తింటారు. పైనుంచి క్రిస్పీ, లోపల నుంచి జ్యూసీగా. చూడండి, మీకు చూస్తుంటేనే అర్థమైపోద్ది. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ చేప వేపుడు కోసం అండి నేను 4 చేప ముక్కలు తీసుకున్నాను. నేను అక్కడే చెప్పి ఫ్రైకి అని కట్ చేసి తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా పల్చగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. తగినంత సాల్ట్ మీ టేస్ట్ని చూసి వేసుకోండి ఫ్రెండ్స్. నేను 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. కొంచెం పసుపు, మీ స్పైసీనెస్ని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇందులోనే కొంచెం గరం మసాలా, వేసి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. నేను మొత్తం ఇది ఆయిల్తోనే కలుపుతున్నాను. ఆయిల్తో కలుపుకుంటే మాకు నూనెలో ఫ్రై చేసినప్పుడు నూనె ఎక్కువ లాగదు ఫ్రెండ్స్. నూనెతో కలుపుకుంటే చూడండి ఏ విధంగా కలుపుకుంటున్నానో. మీరు కావాలంటే ఇప్పుడు ఇది టేస్ట్ చేసుకొని చూసుకోవచ్చు. నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తుంది. ఇందులో కొంచెం సాల్ట్ తక్కువైంది కదా, కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీరు ఈ విధంగా పచ్చి మసాలాయే టేస్ట్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులోనే నేను 1 స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తే ఈ మసాలా మాకు నూనెలో వేసినప్పుడు ఈ ఫిష్కి బాగా, చేపకి ముక్కకి బాగా పట్టుకుని ఉంటుంది. ఈ చేప వేపుడు చేసి ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా నేను మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాను. ఈ చేప ఒక్కొక్క చేప ముక్క తీసుకొని ఈ విధంగా బాగా మేము స్ప్రెడ్ చేసుకోవాలా. దీనికి బాగా అంటించుకోవాలండి. ఈ విధంగా బాగా అంటించుకుంటే మాకు మసాలా ప్రతి ఒక్క చోట ఉండి టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా అంటించుకొని నేను పక్కన పెట్టుకుంటున్నాను. అదే విధంగా నేను మొత్తం చేపలకి అంటించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. సూపర్ ఎమ్మీగా ఉంటుంది. దీంట్లో నేను ఎటువంటి కలర్ ఏం వాడలేదు. న్యాచురల్గానే మాకు రెడ్గా ఉంది. చూడండి, చేపలు చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్. ఫిష్, చికెన్, మటన్ల కన్నా నేను చెప్తాను చేపలే ఎక్కువ ప్రిపేర్ చేస్తాను నేను. చేపలు తింటే మాకు పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ అవుద్ది. నేను ఈ విధంగానే మొత్తం చేపలకి స్ప్రెడ్ చేసుకుంటున్నాను. నేను వేసుకున్న మసాలా ఒక 4 చేపల ముక్కలకి సరిపోయింది. మీకు కావాలంటే కొంచెం ఎక్స్ట్రాయే కలుపుకోవచ్చు. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది. ఇది ఓ 5 మినిట్స్ అలాగే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. 5 మినిట్స్ మ్యాగ్నేట్ అయితే మాకు మసాలా మొత్తం బాగా దిగి, చూడండి నేను ఈ విధంగా 5 మినిట్స్ వరకు నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. 5 మినిట్స్ తర్వాత ఇది ఫ్రై చేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసాను ఫ్రెండ్స్. బాగా మ్యాగ్నేట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద నేను కడాయి పెట్టి స్టవ్ వెలిగించుకోవాలా. కడాయి బాగా హీట్ అయిన తర్వాత, కడాయి బాగా హీట్ అయింది. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. మీరు షాడో ఫ్రై అన్నా చేసుకోవచ్చు ఫ్రెండ్. నేను డీప్ ఫ్రై చేస్తున్నాను. మీ ఇష్టం.
షాడో ఫ్రై అంటే మేము పెనం పెట్టి పెనం మీద కాల్చుకోవచ్చు, దోశ పెనం పెట్టి. చూడండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలా. ఆయిల్ బాగా హీట్ అయితేనే ఫ్రెండ్స్ మన ఫిష్ అనేది బాగా ఫ్రై అయ్యేది. ఆయిల్ బాగా హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మేము మసాలా పెట్టుకొని ఉన్న చేపలు ఒక్కొక్క చేప ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ పెడితే పైన కాలిపోతుంది కానీ లోపల వరకు బాగా కాలదు. ఫ్రై చేస్తేనే స్మెల్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ మీ సబ్స్క్రైబ్ నాకు ఎంతో వాల్యుబుల్. చూడండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోండి. తిప్పుకుందాం. చూడండి అస్సలు మసాలా నేను ఆయిల్లో ఏమాత్రం వదలలేదు. నేను కార్న్ఫ్లోర్ వేసిల్లా, అందుకని మసాలా కొంచెం కూడా ఆయిల్లో వదలలేదు ఫ్రెండ్స్. ఈ సైడ్ తిప్పుకొని చూసుకుందాం. ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది, ఎందుకంటే ఇది లోపల వరకు బాగా ఫ్రై అవ్వబల్ల, అందుకని తిప్పుకుంటా వేపుకోండి ఫ్రెండ్స్. ఈ చేప వేపుడు అయితే మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూసి నాకు ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. చూడండి ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇది నేను పక్కన తీసుకుంటున్నాను. అదేవిధంగా ఒకటొకటి వదులుకుంటూ ఫ్రై చేసుకోవాలా. మీరు అక్కడ కట్ చేసేటప్పుడే చెప్పండి ఫ్రెండ్స్, చేపలు ఫ్రై పీస్కి కట్ చేయండి అని చెప్పి. ఫ్రై పీస్కి అంటే కొంచెం పల్చ ముక్కల్లాగా కట్ చేస్తారు. కర్రీ కోసం అంటే పులుసు కోసం అంటే కొంచెం థిక్నెస్గా కట్ చేస్తారు. చూడండి నేను ఫిష్ పల్చ ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. మీరు కొంచెం పెద్ద కడాయి తీసుకునే పార్ట్ అయితే ఓ రెండు వేసి ఫ్రై చేసుకోవచ్చండి, వేపుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్ వేస్తూ ఉంటే పైన కూడా కాలుతాయి, కింద నుంచి కూడా ఫ్రై అవుతూ ఉంటాయి. ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇది కూడా పక్కన తీసుకుందాం. కొంచెం జాగ్రత్తగా వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయిల్ మన మీద పడుతుంది. చేపలు కూడా ఒక్కొక్కసారి పగులుతాయి, టప్పని సౌండ్ వచ్చి ఈ స్కిన్ చేప స్కిన్ అనేది మాకు పగలయి మా మీద పడుతుంది. నాకు ఒకసారి ఆ విధంగానే జరిగింది.
చూడండి ఫ్రెండ్స్, మన చేప వేపుడు రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూసి ఏ విధంగా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.